సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. జపాన్ లో ప్రళయం ముంచుకొస్తుందా? గత 2 వారాల్లో 1000 భూకంపాలు సంభవించడంతో జపాన్ లో క్షణం క్షణం పరిస్థితులు మారిపోతున్నాయా? ముఖ్యంగా బాబా వంగా చెప్పిన ప్రెడిక్షన్ నిజం కాబోతోందా? వంగా చెప్పిన తేదీ వచ్చేసింది. మరి ప్రస్తుతం జపాన్ లో ఇప్పుడేం జరుగుతోంది? అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు అధికారులు ఏం చెబుతున్నారు? సునామీ హెచ్చరికలు, భూకంపాలు వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? జపాన్ లో భూకంప పరిస్థితులు, బాబా వంగా ప్రెడిక్షన్ పై మరింత సమాచారం అయితే మా ప్రతినిధి రిపోర్టర్ ప్రేమ్ అందిస్తారు. రైట్ సిరి, ప్రస్తుతం జపాన్ మొత్తం కూడా ఒక సంచలనమైన వార్తలతోని వరుసగా వస్తున్న 1000 భూకంపాలు, దాదాపు ఈ నెల రోజుల్లో వచ్చిన 1000 భూకంపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జపాన్ని పూర్తిగా గజగజ వణికిస్తున్న పరిస్థితి. మరోవైపు బాబా వంగా జోస్యం ఇప్పుడు నిజమవుతుందా, ఇదే ప్రళయమా, ఇదే అంతమా జపాన్కి అనే వార్తలు కూడా జపాన్ వాసులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం జపాన్లో ఉన్న ముంచుకొస్తున్న జల ప్రళయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి అక్కడున్న ప్రజలంతా కూడా చాలా దీవులను ఖాళీ చేసి సురక్షితమైన ప్రాంతాలకు తరలి వెళ్తున్న పరిస్థితి మనకు జపాన్లో కనిపిస్తుంది. అయితే దాదాపు ఈ యొక్క జపాన్ని వణికిస్తున్న బాబా వంగాగా ఏదైతే బుక్ ఉందో ఆ బుక్కు సంబంధించి, అందులో ఉన్న కథనాలకు సంబంధించి ఈ ఏడాదితో ఈ రోజుతోటి ముఖ్యంగా జూలై 5వ తేదీన జపాన్ మొత్తం కూడా ప్రళయం విధ్వంసం సృష్టిస్తుంది. ఇది మొత్తం కూడా ఒక 100 సునామీలు ఒకేసారి వచ్చి జపాన్ పైన పడితే ఏ విధంగా ఉంటుందో ప్రస్తుతం జపాన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇప్పటికే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ బాబా వంగాగా జోస్యం ఏదైతే ఉందో ఈ జోస్యానికి స్థానిక ప్రజలే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో, ఎందుకంటే జపాన్ అంటే చాలా ప్రాముఖ్యమైన ప్రాంతం, అది పర్యాటక ప్రాంతంగా చాలా పేరొందింది. ప్రపంచ నలుమూలల నుంచి ఈ యొక్క ప్రాంతానికి పెద్ద ఎత్తున విజిట్ చేసేందుకు విజిటర్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా పోతుంటారు. సో ప్రస్తుతం ఏదైతే బాబా వంగాగా ఆ యొక్క జోస్యంలో చెప్పినట్లుగా ఇప్పుడు ప్రళయం ముంచుకొస్తుందని చెప్పడంతో ఈ నెలలో ఉన్న, అంటే ఈ రోజుతో ఇప్పుడు ఏ రోజు అంటే ఏ క్షణంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో జపాన్ ప్రజలు ఉన్నారు. అయితే కేవలం ఇది జోస్యం మాత్రమే, దీన్ని నమ్మాల్సిన పని లేదు అనుకుంటే సమస్య ఉండదు. కానీ ఈ నెల రోజుల్లో వచ్చిన 1000 భూకంపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా దానికి సూచనగా ఉన్నాయని చెప్పి వారందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే మాంగా కామిక్ బుక్ తాజా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్లో రాసిన విధంగానే దాదాపు భూకంపాలతోటి జపాన్ మొత్తం కూడా వణికిపోతుంది. ప్రపంచంలో ఎప్పుడు చూడని చర్యలు మనం చూస్తుంటాం. ఇదంతా మొత్తం కూడా ఒక ప్రళయానికి, విధ్వంసానికి సూచికగా ఉంటుందని చెప్పి ఆ బుక్లో రాయటం ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. జపాన్ ప్రజలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో జపాన్కి వెళ్ళే ప్రజలందరూ కూడా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అక్కడ రూమ్స్ అన్ని ఏదైతే హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారో ఈ యొక్క వార్త మొత్తం దవనంలాగా వ్యాపించిన పరిస్థితి ప్రపంచమంతా కూడా జపాన్ అంటే ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. సో అందుకోసమనే జపాన్లో ఏవైతే టూరిస్టులు ఆ రూమ్స్ బుక్ చేసుకున్నారో ఆ రూమ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోవడం, మరోవైపు షిప్స్ ఇతర దేశాల నుంచి ఓడ మార్గంలో, సముద్ర మార్గంలో వెళ్ళదలుచుకున్న వారందరూ కూడా ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారు. మరోవైపు ఫ్లైట్ టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా భూకంపాలు కావచ్చు, వరదలు కావచ్చు, వర్షాలు కావచ్చు, ఇవన్నీ కూడా జపాన్ను అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా విపరీతమైన భయంతో చాలా ప్రాంతాలను ఖాళీ చేస్తున్నారు. చాలామంది ఇతర దేశాల్లో బంధువులు ఉంటే అక్కడికి కూడా పోతున్న పరిస్థితి. అయితే ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా ప్రజలు నిద్రపట్టలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మాంగా కామిక్ ఎడిషన్లో ఏదైతే రాశారో ఈ యొక్క మే 5th అంటే గత 100 సంవత్సరాల క్రితం ఏవైతే సూచనలు జరిగాయో, ఏవైతే ప్రళయాలు వచ్చాయో ఆ 100-200 సంవత్సరాల క్రితంని బేస్ చేసుకొని మాంగా కామిక్ బుక్లో రాసిన కథనాలన్నింటినీ కూడా ప్రస్తుతం అంటే ఈ రోజే దానికి ఫుల్ స్టాప్ పెట్టే రోజు, ఈ రోజే సమాప్తం అయ్యే రోజు అని చెప్పి కూడా ఒక భయం మొత్తం కూడా అక్కడ ఉన్న ప్రజల్ని వెంటాడుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం ఈ నెల రోజుల్లో చూస్తే, అంటే గతంలో కూడా జపాన్, చైనా, ఈ టిబెట్ ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భూకంపాలు, వరదలు వస్తుంటాయి. కానీ ఈ నెల రోజుల్లో ఈ యొక్క మాంగా కామిక్ ఎడిషన్ ఈ యొక్క వార్తలు ఏవైతే వైరల్ అవుతున్న నేపథ్యంలోనే అక్కడ వచ్చిన 1000 భూకంపాలు అక్కడున్న ప్రజల్ని కలవర పెడుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏవైతే ఈ యొక్క జపాన్ సమీప ప్రాంతాల్లో ఉన్న
దీవులు ఉంటాయో ఆ దీవుల్లో ఉండే ప్రజలందరూ కూడా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళారు, సురక్షితమైన ప్రాంతాలకు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకు ప్రభుత్వాలు కూడా భద్రత కల్పించాలి, వాళ్ళలో ఉన్న అపోహలు కూడా తొలగించేందుకు వారు విపరీతంగా కష్టపడుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా ఓవైపు భయాందోళనకు గురైన పరిస్థితి. ఎందుకంటే నిజానికి ఈ చరిత్రకారులు చరిత్ర రాసేటప్పుడు చాలా క్షుణ్ణమైన అంశాలను పరిశీలించి గతంలో జరిగిన వాటన్నిటిని బేరీస్ చేసుకొని రాస్తుంటారు కనుక ఈ భూకంపాలు, వరదలు, ఈ తాకిడ్లన్నీ జపాన్ను కుదిపేస్తాయా అంటే నిజమనే వార్తలు కూడా వస్తున్నాయి. అక్కడున్న ప్రభుత్వాలు కూడా అందుకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి. దాదాపు ఇప్పటికే జపాన్ను సందర్శించేందుకు 39 లక్షల మంది ఆ ప్రాంతాలలో టూరిస్టులుగా బుక్ చేసుకున్న వాటన్నిటిని కూడా ప్రస్తుతం క్యాన్సిల్ చేసుకోవడం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడున్న ప్రజల్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా కలవరపెడుతున్నాయి. ఆ పర్యాటక రంగం పైన తీవ్రమైన ప్రభావం పడుతుందని కూడా మనకు ఖచ్చితంగా అక్కడ నుంచి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు దాదాపు ఈ నెల రోజుల్లో జరిగిన ఈ యొక్క ఏవైతే భూకంపాలు ఉన్నాయో వీటిల్లో చాలామంది దాదాపు ఒక 20,000 మంది 2011లో అంటే దీనికి సంబంధించి 2011లో జరిగిన జపాన్లో వచ్చిన భారీ భూకంపం ఏదైతే ఉందో అక్కడ ఒక 20,000 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే బాబా వంగాగా చేసిన జోస్యమే అప్పుడు కూడా నిజమైంది అని చెప్పే వార్తలు కూడా చాలా వరకు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మరోవైపు జపాన్లోని కగోషిమా ప్రిక్చర్లో ఉన్న ప్రజలంతా కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే 1000 భూకంపాలు సంభవించినాయి. ఈ 2-3 రోజుల్లో ఇంకా ఏం జరుగుద్దో, ఈరోజు నైట్ వరకు చాలామంది ప్రజలు రాత్రిళ్ళు పడుకోకుండా రాత్రిళ్ళు ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్లుగా చాలామంది అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని జీవిస్తున్న పరిస్థితి మనకు తాజా జపాన్లో కనిపిస్తుంది. సిరి, సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.